గురుగారు, పునర్జన్మ అనేది లేకపోవడమే మోక్ష స్థితిగా పేర్కొంటారా? మోక్షం అనేది ఎలాంటి వరకు లభిస్తుంది? రెండవ ప్రశ్న చాలా క్లిష్టమైనది. మొదటి ప్రశ్న చాలా తేలికైనది. మరల పునర్జన్మ లేకుండా ఉండడమే మోక్షం. మోక్షం అనేటువంటిది ప్రత్యేకించి ఏదో లోకం కాదు, అదొక స్థితి. మోక్షము అనేటువంటిది ఒక స్థితి. ఆ స్థితిని మానవుడు పొందటం. బ్రతికి ఉండంగా కూడా మోక్షాన్ని పొందవచ్చు. కేవలం మరణించినప్పుడు మాత్రమే వచ్చేది మోక్షం కాదు. మరణించిన తర్వాత వచ్చే మోక్షం కూడా ఉంటుంది, కానీ బ్రతికి ఉండం కూడా ఆ మోక్షాన్ని మనం పొందవచ్చు. ఎలా పొందవచ్చు అంటే దాన్ని విదేహ ముక్తి అని అంటారు. మరణించిన తర్వాత వస్తే, బ్రతికి ఉండగా మోక్షం కనుక కలిగితే దాన్ని జీవన్ముక్తి అని పిలుస్తారు. జీవించి ఉండగానే మోక్షం. ఈ జీవించి ఉండగా మోక్షాన్ని ఎలా పొందగలుగుతాము అంటే విషయ వాసనలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ వదలగలగటం. ఇంతకన్నా క్లిష్టమైనటువంటిది ఇంకొకటి లేదు. విషయ వాసనలు అంటే కోరికలు. ఏ కోరికైనా సరే, చిట్ట చివరికి నేను భోజనం చెయ్యాలి అనే కోరిక కూడా ఉండకూడదు, స్నానం చెయ్యాలి అనే కోరిక కూడా ఉండకూడదు, ఏదైనా ఒక వింత వస్తువుని నేను దర్శించాలి అనే కోరిక కూడా ఉండకూడదు. ఏ విధమైన కోరిక లేకుండా నిర్లిప్తంగా ఎక్కడ ఉండాలి? సంసారంలోనే ఉండాలి. అదొక పెద్ద కష్టతరమైనటువంటి నియమం. సంసారంలోనే ఉండాలి, అన్నిటినీ ఏర్పాటు చేస్తూ ఉండాలి. ఎందుకంటే అది మానవ ధర్మం. బ్రహ్మచర్యం తర్వాత గృహస్థాశ్రమం, గృహస్థాశ్రమం తర్వాత వానప్రస్థం, వానప్రస్థం తర్వాత సన్యాసాశ్రమం. ఇవి నిచ్చెనకు 4 మెట్లు. నేను ముందే సన్యాసం తీసుకుంటానని దూకితే కాళ్ళు విరుగుతాయి, నడుము విరుగుతుంది, జీవనానికే వ్యాఘాతం కలుగుతుంది. కనుక క్రమశః వెళ్ళవలసిందే. కనుక సంసారిగా ఉండాలి, సంసారం ఉండాలి, సంతానం ఉండాలి, అన్నీ ఉండాలి. ఇవన్నీ కూడా బాధ్యత కొరకు చేయాలి, కానీ తాను బరువుగా స్వీకరించి చేయకూడదు. అలా ఉండేటువంటి స్థితిని ఏమంటారు అంటే జీవన్ముక్తి. అలా పొందినటువంటి వారు, మనకు తెలిసినటువంటి వారు ఇప్పటి వరకు ఒక్కరే ఉన్నారు. ఎవరయ్యా అంటే త్రేతాయుగంలో ఉన్నటువంటి జనక మహారాజు. అంత దివ్యమైనటువంటి స్థితిని పొందినవాడు జనక మహారాజు. కనుక దాన్ని జీవన్ముక్తి అంటారు. తన యొక్క సాధన వల్ల మరణం తర్వాత ముక్తిని పొందవచ్చు. ముక్తిని పొందటము అంటే అర్థం కేవలం మరల జన్మ లేకుండా ఉండటం అంతే. దానికి ఒక ప్రత్యేకమైన స్వర్గలోకం, నరకలోకం ఎలా చెబుతున్నారో అలా మోక్షలోకం అని ఎక్కడా లేదు. లేదు అని మనం అనుకుంటున్నాం. ఉండడానికి కూడా అవకాశం లేదు. మరల ఎప్పుడైతే జన్మ లేకుండా ఉంటుందో అదే మోక్షం. పునర్జన్మ లేకుండా ఉండడమే మోక్షము. ఆ స్థితిని పొందడానికి కావలసిన పరిశ్రమ ఉన్నదే చాలా కష్టతరమైనటువంటిది. బ్రతికి ఉండంగానే ఆ స్థితిని పొందితే జీవన్ముక్తుడు. చెయ్యగా 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 ఆ స్థితిని పొందగలిగితే అతడు విదేహ ముక్తి, మరణించిన తర్వాత మోక్షాన్ని పొందినవాడు అవుతాడు. కనుక ఈ మోక్షము అనబడేటువంటిది అత్యంత తేలికైనటువంటిది, అత్యంత కష్టతరమైనటువంటిది. ఈ రెండిటిని పొందగలిగింది, ఆచరించగలిగింది, అనుసరించగలిగింది మోక్షం ఒక్కటి. మానవ జీవిత పరమావధి కూడా మోక్షమే.